యేసు ప్రభువారు ఈ భూమి మీద శరీరదారుడుగా స్వార్థ పరిచర్య ఆయన 3.5 సంవత్సరాలు చేశారు. మొత్తం ఆయన భూమి మీద బ్రతికిన సంవత్సరాలు 33.5 సంవత్సరాలు అయితే తన యవ్వన ప్రాయములను తను చనిపోయారు. తన యవ్వన జీవితములను తన మనుషుల కొరకు ప్రాణం పెట్టారు. సమాధి చేయబడ్డారు, తిరిగి లేపబడ్డారు. 33.5 సంవత్సరాలు ఉన్నారు, కానీ కేవలం 3.5 సంవత్సరాలే ఆయన తన పరిచయం జరిగించిన భూమి మీద. 30 సంవత్సరాలు ఆయన ఏమీ చేయలే, ఇంట్లో ఉన్నారు అంతే. 3.5 సంవత్సరాల ఆయన పరిచర్య ప్రపంచాన్ని శాసించింది. క్రీస్తు ప్రభు 3.5 సంవత్సరాల్లో మాట్లాడిన ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు ప్రపంచాన్ని కదిలించాయి. హల్లెలూయా. ఒక వ్యక్తి మాట్లాడితే కొన్ని ప్రాంతాలు కదిలించబడ్డాయి. ఒక వ్యక్తి మాట్లాడితే కొన్ని దేశాలు మాత్రమే కదిలించబడ్డాయి. ఒక వ్యక్తి మాట్లాడితే కొన్ని ప్రాంతాలు మాత్రమే ఆకర్షించబడ్డాయి. కానీ క్రీస్తు ప్రభు మాట్లాడిన ఆ 4 సువార్తల్లో మత్తయి కావచ్చు, మార్కు కావచ్చు, లూకా కావచ్చు, యోహాను కావచ్చు, ఈ 4 సువార్తల్లో 3.5 సంవత్సరాలు ఆయన బోధించిన బోధ ఎక్కడో యెరూషలేములో ప్రారంభిస్తే ఈనాడు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి ప్రాంతంలో మనం చెప్పుకుంటున్నాం. ప్రకటించబడిన స్థలంలో లేదా మాట అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే దానికి మనందరము ఆకర్షితులమయ్యాం. కారణం ఏంటంటే ఇది మనుష్యుడు వంటి మాట కాదు, ఇది మనుషులకున్న జ్ఞానము కాదు. అందుకని నేను బోధిస్తూ యెరూషలేములో ఒక రోజు ఉన్నప్పుడు శాస్త్రులట, పరిసయ్యులట, జ్ఞానం కలిగిన వాళ్ళట ఆయన బోధలకట ఆశ్చర్యపోయి, బా ఇంత చిన్న వయసులో 12 ఏళ్లకే ఎక్కడి నుంచి వచ్చిందిరా యేసు ప్రభుకి జ్ఞానం అని ఆశ్చర్యపోయారట. ఎక్కడి నుంచి వచ్చిందని ఆయన తర్వాత చెప్పాడంటే ఇది నా జ్ఞానం కాదు, ఇది పైనుండి పంపబడిన జ్ఞానము అంటాడు. హల్లెలూయా. యేసయ్య బోధలు అందుకని ప్రపంచాన్ని కదిలించాయి. యేసయ్య బోధిస్తూ ఆయన ఏం చేశారంటే ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు జరిగించేవాడు. ఆయన దగ్గరికి రోగులు వచ్చేవారు, గుడ్డివారు, కుంటివారు, మోగవారు, ఊచకాలు చేతులు గలవారు, దెయ్యాలు పట్టిన వారు, రకరకాలైన మనుషులు వచ్చేవారు. వారందరిని యేసయ్య బాగు చేసేవాడు, విడిపించేవాడు, స్వస్థపరిచేవాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయన అద్భుతాలు చేస్తూ వాక్యాలు చెబుతూ ప్రజల్ని పరలోకం వైపు చూపించేవాడు. అబ్బా, ఎటు చూపించేవారు? పరలోకం. ఆయన సువార్త గురి, ఆయన సువార్త ఉద్దేశం, ఆయన సువార్త గమ్యం ప్రతి మనిషి పరలోక రాజ్యం చేరాలని. ప్రతి మనిషి ఎక్కడికి రావాలని చెప్పండి? ప్రతి వ్యక్తి ఎక్కడికి రావాలి? పరలోకమే. క్రీస్తు ప్రభు ప్రతి వ్యక్తిని పరలోక రాజ్యం తీసుకురావాలని తపనే. ఒకరోజు ఆయన ప్రయాణం చేస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్తున్నారు? దేవుని ఒక వాక్యం స్పష్టంగా రాయబడ్డది. చూద్దాం. మార్కు సువార్తలో 11వ అధ్యాయంలో ఆయన 11వ అధ్యాయము 12వ వచనములో, మరునాడు వారు బేతనీయ నుండి వెలుచుండగా, ఎక్కడికి వెళ్తున్నారంటే యెరూషలేముకి వెళ్తున్నారు. ఆయన ప్రక్కన శిష్యులు ఉన్నారు, ఆయనతో కూడా 12 మంది శిష్యులు ప్రయాణిస్తున్నారు. నా వైపు చూడాలి. బేతనీయ నుండి యెరూషలేముకి వెళ్తున్నారు. ఆయనకి ఎందుకనో ఆకలి అనిపించింది. ఆకలి అనిపించి ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ ఓ చెట్టు వైపు చూశారు. ఆ చెట్టుకి కాయలు ఉంటాయి, కోసుకొని తిందామని వెళ్ళారు. తీరా ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ చెట్టును చూస్తున్నప్పుడు ఇట్లా పచ్చగా నిగ ఆడతారు. సహజంగా ఎవరైనా ఏమనుకుంటారు? పచ్చగా కనబడుతుంటే 100% ఈ చెట్టుకి కాయలు ఉంటాయి అనుకుంటారు. ఆశిస్తాం మనం కూడా. ఖచ్చితంగా పచ్చగా కనపడింది చెట్టు అంటే అబ్బా ఇది బాగా కాయలు కాసి ఉంటుందని అనుకుంటాం. కానీ దగ్గరికి వెళ్ళి చూశాడు యేసయ్య, కాయలు లేవు. బాధపడిపోయాడు, కోపం వచ్చింది ఆయనకి.
ఈ చెట్టు పచ్చగా ఉండి నన్ను భలే మోసం చేసింది. చూడటానికేమో పచ్చగా కనపడింది, చూడటానికేమో కాయలు ఉన్నట్లుగా కనపడింది, కానీ కాయలేవే, ఇంకెందుకు ఇది అనవసరంగా అని దాని మీద కోప్పడి యేసయ్య అట ఇంక నువ్వెన్నటికి నీ కాయకుండా ఉండునుగా అని చెప్పించాడట. ఇదేంటండి? దీనిలో ఒక స్పిరిచువల్ లైన్, ఆధ్యాత్మికమైన లైన్ మనం తీసుకుంటే దీన్ని మనం ఎలా మలుచుకోవాలి, దీన్ని ఎలా మార్చుకోవాలంటే చెట్టు పచ్చగా కనపడుతున్నట్లే నా వైపు చూడాలి. కొంతమంది జీవితాలు కూడా ఆర్భాటంగా చక్కగా కనపడతారు, భక్తిగా కనపడతారు, ప్రార్థన పరులుగా కనపడతారు, మంచి రక్షణ పొందిన అనుభవం కలిగిన వారిలా కనపడతారు. కానీ దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి వారి జీవితంలో సరైనటువంటి ఫలాలు, సరైన జీవితం వారి బ్రతుకుల్లో కనబడదు. అప్పుడు యేసయ్య ఆ చెట్టుని ఎలా శపించాడో ఇక నువ్వు కాయకుండా ఉండునుగా, కానీ నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు నిన్ను నన్ను కోపగించుకునే పరిస్థితి ఉంటుంది. మనం మేకప్ వేయటం కాదు భక్తి జీవితానికి, మన బ్రతుకులో ఫలాలు కాసే క్రైస్తవుడుగా, క్రైస్తవరాలుగా మనం సంఘానికి, సమాజానికి కనబడాలి. సరే, ఇప్పుడు అది మన సబ్జెక్టు కాదు, అందుకని నేను దాన్ని కట్ చేసి వెళ్తున్నాను. కోపం వచ్చింది, శపించాడు, నువ్వు కాయకుండా ఉండును కాక పో, నాకు ఆకలేసింది, నువ్వు నాకు పెట్టలేదు పో అని కోపగించుకుని వెళ్ళిపోయాడు. మరునాడు సాయంకాలం అటే వస్తున్నాడు, మళ్ళీ తిరిగి రిటర్న్ అయినప్పుడు పేతురు ఆ చెట్టుకి వెళ్ళేందుకు నేను చూశాడు. చూస్తే ఆ చెట్టు ఎండిపోయి ఉంది. అరే ప్రభువా, నువ్వు నిన్ను ఇది కాయకుండా ఉండునుగాక అన్నాను. ఏమైందో ఒకసారి చూడండి అన్నాడు. ఏమైంది అని పేతురుని అడుగుతున్నాడు యేసయ్య. అది ఎండిపోయిందయ్యా అన్నాడు. నువ్వు శపించావు, నువ్వు శపించగానే అది ఎండిపోయింది. పీటర్, అది ఎండిపోవటమే కాదు, ఈ కొండను చూసి, ఈ కొండను నువ్వు లేచి సముద్రములో పడు అని అంటే అది సముద్రములో పడుద్ది అన్నాడు. అవునా? అవును. నువ్వు ఏది అడిగావో అది నీకు దేవుడు ఇచ్చాడని, నీ ప్రార్థన దేవుడు విన్నాడని, నీకు దేవుడు సహాయం చేస్తున్నాడని, నీకు దేవుడు ఆయన కృప చూపుతున్నాడని నువ్వు నమ్మాలి. హల్లెలూయానండి. నువ్వేమడిగావు చెప్పు? ఏమడిగావు? ఇల్లు అడిగావా? ఇల్లు అడిగితే నీకు ఇల్లు ఇచ్చాడు, నువ్వు నమ్మాలి. నువ్వేమడిగావు? ఉద్యోగం అడిగావా? ఉద్యోగం నీకు ఇచ్చాడని నమ్మాలి. నేను అన్నానయ్యా, నేను చాలా రోజులు ఉపవాస ప్రార్థన కూడా చేసుకున్నాను, నాకెందుకు రాలా? నీకెందుకు రాదు చెబుతా ఈను. నీకెందుకు రాదంటే, నీకు వచ్చిద్ది అని 100 సార్లు అనుకుంటే రాదేమో అని 500 సార్లు అనుకున్నావు. వస్తుంది అని 100 సార్లు అనుకున్నావు, రాదేమో అని 500 మార్లు అనుకున్నావు. నీ అపనమ్మకమే నీ జీవితంలో దేవుని కార్యం జరగకపోవడానికి కారణం. దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా జరగాలంటే నువ్వు సందేహించొద్దు. నీ జీవితంలో జరగాలంటే నువ్వెక్కడ డౌట్ పడవద్దు. నువ్వెక్కడ కూడా దాని గురించి నువ్వు అనాలోచితముగా జరగదో నువ్వు అనుకోవద్దు. నువ్వు కనుక నిశ్చయముగా సందేహం లేకుండా పలకగలిగితే దేవుడు అంటాడు, ఖచ్చితముగా నీ జీవితంలో చెప్పు, ఖచ్చితంగా నీ జీవితంలో చెప్పు, ఖచ్చితంగా మీ జీవితంలో 100% దేవుడు చేస్తాడు.